సమంత రూత్ ప్రభు ఎటువంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ బ్యూటీ ప్రస్తుతం ఇండియన్ టాప్ హీరోయిన్గా కొనసాగుతుంది. తెలుగులో దాదాపు అందరు అగ్ర హీరోలకు జోడీగా నటించి అలరించింది. సుమారు 5 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటూ తక్కువ సమయంలోనే హీరోలతో సరిసమానమైన పాపులారిటీ సొంతం చేసుకున్న ఏకైక హీరోయిన్ సమంతనే. ఇక యాక్టింగ్తో పాటు అందంతోనూ ఈమె తర్వాతే ఎవరైనా. కేవలం కమర్షియల్ రోల్సే కాకుండా వైవిధ్యభరితమైన పాత్రలు చేస్తూ లక్షలాది మంది అభిమానులు సొంతం చేసుకుంది. జెస్సీగా వెండితెరకు పరిచయమై కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది. సమంత మొదటి చిత్రం ఏ మాయ చేసావేతో అందరినీ మాయ చేసింది. ఆ మూవీలో తన నటనతో ప్రేక్షకులను తన వైపుకు తిప్పుకుంది. దర్శకుడు గౌతమ్ మీనన్ ఈ సినిమాలో ఆమెను ఎంతో అట్రాక్టివ్గా చూపించారు. ఇక ఈ మూవీలో సామ్ కెరీర్ మలుపు తిరిగిపోయింది. మొదటి సినిమానే సామ్కు మంచి పేరు తెచ్చిపెట్టడంతో ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. అయితే సమంత హైదరాబాద్ వచ్చాక ఫస్ట్ టైం ఆటోలో ఓ సినిమా ఆడిషన్స్కి వెళ్ళిందంట. ఆ మూవీ మేకర్స్ ఆమెను రిజెక్ట్ చేశారంట. ఆ చిత్రం 2010లో రిలీజ్ అయిన స్నేహగీతం. లార్కో చిత్ర పతాకంపై లగడపాటి శ్రీధర్ నిర్మాతగా, మధుర శ్రీధర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. సందీప్ కిషన్, వెంకీ అట్లూరి, చైతన్య హీరోలుగా నటించారు. ఫస్ట్ మూవీగా అలా ఛాన్స్ అందుకోవాల్సిన సమంత రిజెక్ట్ అయినప్పటికీ ఇప్పుడు ఆ స్టార్డమ్ తెచ్చుకుంది. గత ఏడాది శాకుంతలం, ఖుషీ మూవీలతో వచ్చిన సమంత తర్వాత సిటాడెల్ అనే ఇంటర్నేషనల్ సిరీస్తో రానుంది. ఈ వెబ్ సిరీస్లో బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ మరో లీడ్ రోల్లో కనిపించబోతున్నారు. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ డైరెక్టర్ రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ను తెరకెక్కిస్తున్నారు. త్వరలో ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.